ప్రపంచంలో ఉన్న వింత చట్టాల గురించి తెలుసుకుందాం. భాష కాని భాష, ఊరు కాని ఊరు, దేశం కాని దేశం వెళ్ళినప్పుడు ఎవరైనా ఆయా అంశాల పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇవి ఎక్కడైనా సహజమే. అయితే తెలిసి తెలియకో ఏదైనా పొరపాట్లు చేస్తే మన దృష్టిలో అది పొరపాటు కాకపోవచ్చు. కానీ కొన్ని దేశాలలో ఉన్న నియమ నిబంధనలకు అనుగుణంగా చూస్తే మనం చేసే కొన్ని పనులు వారికి పొరపాట్లుగా, తప్పులుగా అనిపించవచ్చు. అలాంటి సందర్భాల్లో ఎవరైనా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఈ క్రమంలో ఆయా దేశాల్లో ఆయా పనులకు గాను అమలులో ఉన్న అలాంటి చట్టాలు, శిక్షలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనమైతే ఇంట్లో ఏదైనా చిన్న కరెంటు పని పడితే మనకు మనమే చేసుకుంటాము. కానీ ఆస్ట్రేలియాలో విక్టోరియా అనే ప్రాంతంలో అలా కాదట. చిన్న విద్యుత్ బల్బ్ మార్చాలన్నా అందుకు క్వాలిఫైడ్ ఎలక్ట్రీషియన్ కావాల్సిందేనట. వారే ఆ పని చేయాలి. అలా కాకుండా రూల్స్ను అతిక్రమిస్తే వారికి $10 జరిమానా వేస్తారు. ఇటలీలోని మిలన్ నగరంలో ప్రజలు శ్మశానాలు, అంత్యక్రియలు, హాస్పిటల్స్లో తప్ప ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి. అలా నవ్వకపోతే వారు భారీ జరిమానాను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫ్లోరిడాలో గురువారాల్లో సాయంత్రం 6 గంటలు దాటాక ఎవరూ బహిరంగ ప్రదేశాల్లో గ్యాస్ వదలకూడదు. అలా చేస్తే జరిమానా వేస్తారు. ఇంగ్లాండ్లో పార్లమెంట్ భవనంలో చనిపోవడం చట్టరీత్యా నేరం. దీన్ని 2007లో అమలులోకి తెచ్చారు. ఓక్లహామాలో రాత్రి 7 గంటల తర్వాత బాత్టబ్లో స్నానం చేస్తూ పక్కనే గాడిదను పెట్టుకోవడం చట్టరీత్యా నేరం. అందుకు జరిమానా భరించాల్సి ఉంటుంది. కెనడాలో అక్కడ రేడియోలో ప్రసారమయ్యే పాటల్లో ప్రతి 5 పాటల్లో ఒకటి కెనడా సింగర్కు చెందినదై ఉండాలి. జపాన్లో 40 ఏళ్లు దాటిన పురుషుల నడుం 31 ఇంచులకు మించరాదు. అదే స్త్రీలకైతే ఆ కొలత 35 ఇంచుల వరకు ఓకే. అదేవిధంగా అక్కడి ప్రజలు పరిమితికి మించి బరువు కూడా ఉండకూడదు. ఇంకా ఇందులో తమాషా ఏంటంటే ఆ దేశమే అత్యంత బరువు కలిగిన సుమోల ఫైటింగ్ను ప్రపంచానికి పరిచయం చేసింది. స్విట్జర్లాండ్లో రాత్రి 10 గంటల తర్వాత టాయిలెట్ ఫ్లష్ చేయడం చట్టరీత్యా నేరం. ఒకవేళ అలా చేస్తే చట్టరీత్యా శిక్షించబడతారు. మంటలు అంటుకున్న ఏదైనా ప్రదేశంలో ఆహారం తినడం నేరం. అలా చేస్తే జరిమానా పడుతుంది. జర్మనీలో ఆటోబాన్లో రన్నింగ్లో ఉన్న వాహనంలో ఇంధనం అయిపోవడం చట్టరీత్యా నేరం. కనుక వాహనంలో ఇంధనం అయిపోకముందే దాని లెవెల్స్ని చూస్తూ అందులో పెట్రోల్ నింపుకోవాలి. అంతేకాని దారి మధ్యలో ఇంధనం అయిపోవడం వల్ల వాహనాన్ని ఆపకూడదు. అలా చేస్తే €80 ఫైన్ పడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.